సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డులో మళ్ళీ లోవరాజు గారు ఇన్ఛార్జ్ కానీ మరి కోఆప్షన్ సభ్యులు స్వామి గారి ఆధ్వర్యంలో మరి పెద్దలు సన్యాసిపత్రి గారు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు కౌన్సిలర్స్ అలాగే పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి గడప గడపకి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఎక్కడ పార్టీ చూడకుండా ఇచ్చినందుకు ఎన్నో పథకాలు వచ్చాయి. మాకు ప్రతి ఇంటి దగ్గర కూడా 2 పథకాలు 3 పథకాలు వచ్చాయి. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి నాతవరం మండలం కానీ, గోలుగొండ మండలం కానీ, నర్సీపట్నం రూరల్ కానీ, నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ, మాగర్పల్లి మండలానికి సంబంధించి అతిపెద్ద మండలం, ఎక్కువ జనాభా ఉన్న మండలం నాతవరం మండలం. మరి నాతవరం మండలం ఈరోజు చూస్తే మరి హై స్కూల్స్ ఉన్నాయి సుమారుగా. మరి తాండవాకు సంబంధించి కానీ చమ్మచెంత, డిఆర్వరం, గుదిపూడి, ఎంబీపట్నం, మణిపట్నం, నాతవరంలో హై స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సుమారుగా ఒక 500 మంది ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి నుంచి మరి జూనియర్ కాలేజ్ లేక పక్క కోటనందూరు తునో ఇటు నర్సీపట్నం రావాల్సిన పరిస్థితి. ఎంతసేపు అయ్యన్న పద్ధతుడు అవినీతి గురించి ఆలోచించాడు కానీ అధికారం ఉన్నప్పుడు 100 కోట్లు ఏ విధంగా దోచుకోవాలి, 100 కోట్లు ఏ విధంగా దాచుకోవాలని మరి 100 కోట్లు దోచుకున్నాడు తప్ప నాతవరంలో ఒక జూనియర్ కాలేజ్ పెట్టాలని ఒక ఆలోచన లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మొన్ననే చూసాం మరి బ్రహ్మాండంగా నర్సీపట్నం సంబంధించిన నియోజకవర్గంలో నాతవరం మండలంలో మరి జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ జీవో కూడా సుమారుగా ఫిబ్రవరిలో చెప్పాం. ఒకసారి చూడండి, ఇది చాలా మందికి కనబట్టలేదు. ఎందుకంటే జీవోలు దూరం నుంచి చూపిస్తున్నారంటే దగ్గర చేసి కావాలంటే స్పెట్స్ కూడా పెట్టుకుంటే జీవోలు కూడా కనపడతాయి వాళ్ళందరూ కూడా. మరి ఎట్టి బస్సులు కూడా అంటే ఈ విధంగా సుమారుగా 5-6 గ్రామాల నుంచి మరి హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా దూర ప్రాంతంలోకి వెళ్ళి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి జీవో ఇచ్చి అప్గ్రేడ్ చేసి రేపు ఏప్రిల్ నుంచి కూడా మే నుంచి కూడా మరి క్లాసులు వచ్చే విధంగా చేస్తున్నారు. మరి దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మీ ద్వారా మరోసారి చెప్తున్నాను, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అవినీతి అయ్యే పాత్రలు అవినీతికి ఎక్కువ పాల్పడ్డ తప్ప ఎక్కడా మరి అభివృద్ధి కార్యక్రమంలో చేయలేదు. ఏదేమిటి కూడా ఈరోజు 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందించాం. రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాం, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు మరి ఆదరించండి, ఓటేయండి అని చెప్తున్నారు. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మే 13 జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నిధుల్లో 30,000 పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుతున్నాను. జై జగన్.